ఈ మధ్య కాలంలో 2171 బ్యాంకు ఉద్యోగాలు వచ్చినాయండి. సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ కలిపి అంటే రకరకాల పోస్టులు. జనరల్ డిగ్రీ వాళ్ళ దగ్గర నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ల దగ్గర నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్లు అంటే మళ్ళీ ఐటీ దగ్గర నుంచి చార్టర్డ్ అకౌంటెన్సీ దగ్గర నుంచి ఎంబీఏ వాళ్ళకి ఇలాగే రకరకాలైన స్పెషలిస్టులు అవసరం కదండీ బ్యాంకుల్లో. అందరికీ కలిపి చాలా పోస్టులయితే పడినాయి. ఏది చాలా అని అంటున్నానంటే 2171 చిన్న విషయమా? మన తెలుగు వాళ్ళు కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో చాలా చాలా తక్కువ వాటా కలిగి ఉన్నారు. తక్కువ కొడుతున్నారు. సమాచార లోపం గూడా దీనికి ప్రధాన అడ్డంకిగా ఉంది అని జెప్పి, ఆ అడ్డంకి ఉండకూడదని జెప్పి నేను ఈ సమాచారం ఇచ్చేస్తున్నాను. సో, దయచేసి మీరు ఒక్క లైక్ ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వెళ్ళిపోతుందండి. కేవలం నోటిఫికేషన్ వివరాలే కాకుండా సాయం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వివరాలు ఏది గుంటూరులోను, విజయవాడలోను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. అలాగే కొంతమంది మెటీరియల్ ఇస్తున్నారు. కొంతమంది మాక్ టెస్టులు ఇస్తున్నారు. మనతో టైఅప్ అయ్యి రకరకాల వాళ్ళు 10 మందికి ఏదో చేద్దాం అనుకుంటున్నామండి. ఇదిగో మీరు అడిగితే ఇలా ఇలా ఈ ఏరియాల్లో సాయం చేస్తాం అనేవాళ్ళు వస్తున్నారు కదండీ! మరి ఆ విషయాలన్నీ కూడా అంటే జనరల్‌గా మీకు యూట్యూబ్‌లో సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది కూడా అరకొర, అది కూడా హైప్ ఇచ్చేసి ఏదో చూపిస్తారు. మన వీడియోలు అట్లా కాదు. పూర్తిగా న్యాయం చేయాలి. అభ్యర్థులకి సాయం చేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నాను. సో, మరి 4 బ్యాంకుల్లో ఉన్న నోటిఫికేషన్ వివరాలన్నీ ఒక్క వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో మరి పూర్తిగా చూస్తూ ఇక మీదట అంటే ఒకవేళ ఇది ఉపయోగపడితే అప్లై చేసేసుకోండి. అంటే డిగ్రీ ఉంది. నేను ఏదో ఉద్యోగం రాద్దాం అనుకుంటున్నాను. అదే రాస్తానని పెట్టుకోకుండా ఇవన్నిటికి కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతిదీ కూడా అప్లై చేయండి. అంటే మైండ్ సెట్ ఇంపార్టెంట్ అండి. పోటీ పరీక్షలకు వెళుతున్న విద్యార్థి మైండ్ సెట్ ఎలా ఉండాలంటే నేను గ్రూప్ 1 రాస్తాను, గ్రూప్ 2 రాస్తాను, దానికోసం వెయిట్ చేస్తానంటే జీవితకాలం అయిపోతుందండి. ఏది అందుబాటులో ఉంటే అది. 1, 2 సబ్జెక్టులు ఓకే గ్రిప్ ఉండకపోవచ్చు. దాన్ని ప్రత్యేకంగా చదివితే సరిపోతుంది కదా! సో, ఎక్కడికి పోతుంది నాలెడ్జ్. సో, వన్ బై వన్ మరి నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా మనం ఇక్కడ షేర్ చేసేసుకుందాం. దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ ఏంటంటే ఫాలో అయిపోండి, షేర్ చేయండి. ఒక లైక్ ఇస్తే వాడే షేర్ చేసేస్తాడు కాబట్టి ఇవ్వండి. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్టార్ట్ చేద్దామండి. 275 స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఉద్యోగాలకు వచ్చేసింది. ఇందులో ఐటీ ఆఫీసర్లు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్లు, డేటా సైంటిస్టులు, రిస్క్ మేనేజరు, డిజిటల్ అప్లికేషన్ స్పెషలిస్టు, సాఫ్ట్వేర్ డెవలపరు, క్లౌడ్ మేనేజర్. చూశారు కదా అన్ని ఐటీ వాళ్ళకే. ఐటీ ఫీల్డ్ ఎంత వీక్‌గా ఉందో తెలుసు. బయట జీతాలు కూడా ప్యాకేజీలు చూపిస్తారు. 10, 15 లక్షలు చేతికొచ్చేది 6 లక్షలే కదండీ! ఇంకోవైపేమో మళ్ళీ ఉద్యోగాలు తీసేసేవి ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి 275 ఖాళీలు. వీటితో పాటు పీజీ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళకి కూడా కొన్ని ఉన్నాయి. డీటెయిల్డ్‌గా ఉన్నప్పుడు మరి డీటెయిల్డ్‌గా వెళ్ళినప్పుడు చెప్తాను. రెండోది రిజర్వ్ బ్యాంక్ అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్, ఆర్‌బీఐ అసిస్టెంట్ అంటున్నారు. దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంకులకి చాలా బ్రాంచులు ఉంటాయి కదండీ! అక్కడ అసిస్టెంట్ పోస్ట్ ఆల్మోస్ట్ ఆల్ జూనియర్ అసిస్టెంట్ లాగా, బ్యాంకింగ్ అసిస్టెంట్ లాగా. ఇక్కడ ఏ రాష్ట్రానికి ఎన్ని అనేది ఇచ్చేసారండి. అక్కడ 10, 20 అంటే డబుల్ డిజిట్‌లో కొన్నుంటే బొంబాయి లాంటి చోటైతే 248 పోస్టులు ఉన్నాయండి. సో, మరి అక్కడ ఆ ప్రాంతీయ కార్యాలయాల్లో చేస్తారు. మార్చి 8 దీనికి లాస్ట్ డేట్ కాబట్టి మరి ఎక్కువ టైం లేదు కదండీ! ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోండి. మూడోది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఇక్కడ 116 మేనేజర్ పోస్టులు పడినాయి ఎస్‌బీఐలో. ఇది ఇన్ఫర్మేషన్ సిస్టమ్సు, ఆడిట్, ఇంటర్నల్ విభాగాల్లో 116 పోస్టులు. స్పెషలిస్ట్ ఆఫీసర్లు అంటున్నాం కదండీ! వాళ్ళతో భర్తీ చేస్తారు. మార్చి 15 దాకా టైం ఉంది. కొద్దిగా టైం ఉంది కాబట్టి ఇక్కడ బీఈ, బీటెక్ ఇవి చదివిన వాళ్ళని అప్లై చేసుకోమంటున్నారు. చార్టెడ్ అకౌంటెన్సీ వాళ్ళని కూడా అప్లై చేసుకోమంటున్నారు. తర్వాత వచ్చి ఐడీబీఐ బ్యాంక్ అండి. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది. 1300 పోస్టులండి. 1 కాదు, 2 కాదు. ఇక్కడ జూనియర్ అసిస్టెంటు, జూనియర్ మేనేజరు ఈ కేటర్‌లో పడినాయండి. అంటే గ్రేడ్ ఏ, ఓ అంటున్నారు. మార్చి 8 నుంచి 19 దాకా టైం ఉంది కాబట్టి ఇక్కడ అప్లై చేసేసుకోండి. సో, మరి వెనక నుంచి వద్దాం. ఈ ఐడీబీఐ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈ ఐడీబీఐ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలేంటి ఈ నోటిఫికేషన్ ఏంటి వగైరా అన్నీ చూద్దామండి. 1300 పోస్టులని చెప్పుకున్నాం. మేనేజర్ క్యాడరు, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కాబట్టి ఏదైనా డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 200 ఏమో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, మిగిలిన 1100 జూనియర్ అసిస్టెంట్ మేనేజరు, ఓ కేటగిరీ అంటారు. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 8 నుంచి స్టార్ట్ అవుతోంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా అప్లై చేసేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీని గురించి ఇక వేరే ఆలోచన ఏమీ పెట్టుకోవద్దండి. వేరే ఆలోచన పెట్టుకొని నష్టపోతున్న వాళ్ళే చాలామంది ఉన్నారు కాబట్టి అంటే నాకొస్తుందా? రాదు కదా! ఎప్పటికొస్తోంది? ఇలా ఆలోచిస్తున్నారు చాలామంది అభ్యర్థులు. అదే పెద్ద సమస్య అయిపోతుందండి. అలా వద్దు దయచేసి
మీరు గట్టిగా ఉండండి అని చెప్పడం నా ఉద్దేశం అండి. గట్టిగా ఉండండి అంటే ఏం లేదు, గట్టిగా ప్రిపేర్ అవుతారు ఎలాగూ, గట్టిగానే కూర్చుంటారు ఎలాగూ, మాక్ టెస్ట్‌లు అవి గట్టిగా చేయండి అని చెప్పడం నా ఉద్దేశం అండి. మాక్ టెస్ట్‌లు కూడా మన వాళ్ళు ఇస్తున్నారు. అదే చెప్తున్నాను నేను. ఎవరు అంటే మన వాళ్ళు ఉన్నారు కదండీ! మాక్ మెంటారింగ్ అని చెప్పి కొట్టండి. వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు చక్కగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన సిలబస్‌తో ఇస్తున్నారు కాబట్టి అది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను. ఎస్‌బీఐ గురించి కూడా చేశాను. చూడండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి అయితే నేను చిన్న షార్ట్స్ రూపంలో, షార్ట్స్ అంటే మీకు అర్థమైంది కదండీ! సింపుల్ షార్ట్స్ రూపంలో ఇచ్చేస్తున్నామండి. అంటే 3 నిమిషాలు సరిపోతుంది కాబట్టి సమాచారం ఇస్తున్నాను. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు పూర్తిగా ఇస్తున్నానండి. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐటీ రోల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదండీ! అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ సాఫ్ట్‌వేర్ డెవలపరు, మొబైల్ డెవలపరు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటరు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, డేటా ఆర్కిటెక్టు, డేటా సైంటిస్టు, ఐటీ ఆఫీసరు, రిస్క్ మేనేజరు ఇలాంటివన్నీ తీసుకుంటున్నారు. బీఈ, బీటెక్, ఎంసీఏ. మార్చి 23 ఇచ్చారు. మార్చి 23 లోపు అప్లై చేసుకోండి. 275 పోస్టులు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు ఉంటాయి కదండీ! మరి రిజర్వేషన్ ప్రకారం ఇస్తారు. ఇక్కడ విభాగాల వారీ ఖాళీలు కూడా నోటిఫికేషన్‌లో ఇచ్చేశారు. గూగుల్ చేయండి జస్ట్ సరిపోతుంది. ఏది సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఎన్ని, మొబైల్ డెవలపర్ ఎన్ని, సాఫ్ట్‌వేర్ డెవలపర్ .నెట్ ఎన్ని ఇలాగ. అంటే ఐటీ ఆఫీసర్ ఎన్ని, డేటా ఆర్కిటెక్ట్ ఎన్ని, 1, 2 పోస్టులు ఉన్నాయి. ఐటీ ఆఫీసర్ అయితే 82 పోస్టులు ఉన్నాయండి. సో, మొత్తం మీద 275 పోస్టులు మరి ఈళ్ళకే ఉన్నాయి కాబట్టి ఇది చాలా మంచి అవకాశం అండోయ్! మళ్ళీ మీరు వదులుకోవద్దు. దయచేసి ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఐటీ వాళ్ళు మిస్ చేయకుండా అప్లై చేయండి. టైం అయితే ఎక్కువ లేదు కాబట్టి ఇమ్మీడియేట్‌గా అప్లై చేయండి. అయితే ఇక్కడ 1, 2, 10 సంవత్సరాల అనుభవం ఉంటే సూపరు. అప్లై చేసుకోండి అంటున్నారు. అంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం అంటున్నారు. 45 ఏళ్ళు ఇచ్చారు చూసుకోండి కొన్ని పోస్టులకి. కొన్నిటికి 35 ఏళ్ళు ఇచ్చారు. కొన్నిటికి 30 ఏళ్ళు ఇచ్చారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లోకి మీరు ఒక్కసారి వెళితే సరిపోతుంది. అంటే ఇక్కడ అన్నీ చెప్పుకోలేం కాబట్టి. ఇంకా జీతం వచ్చి బ్రహ్మాండమైన జీతం ఉందండి. 1,02,000 నుంచి 45,000 జీతం వరకు ఉంది. అంటే డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి కదండీ! కొన్ని 80,000, కొన్ని 85,000 ఇలా కూడా ఉన్నాయి. జీతం అంత వస్తుంది. ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష తర్వాత పర్సనల్‌గా ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత మీకు జాబ్ ఇచ్చేస్తారు అన్నట్టు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు 850 పెట్టారు కదా! వామ్మో అనుకోని అప్లై చేయడం మానేయకుండా జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు చెయ్యండి. మిగిలిన వాళ్ళందరికీ రిజర్వేషన్ కేటగిరీలందరికీ కూడా రూ. 175 పెట్టారు. సో, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడో గుర్తుంచుకోండి. 23 వరకు ఇది ప్రత్యేకంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్. దీంతో పాటు ఎస్‌బీఐ, ఆర్‌బీఐ, ఐడీబీఐ కూడా చెప్పానండి. అవి కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇక మన రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో ఉంటాయి ఈ ఎగ్జామ్ సెంటర్లు అనేది. తెలంగాణలో హైదరాబాద్ అండ్ వరంగల్ మాత్రమే ఇచ్చారు. సో, మరి ఈ ఈ ఇలాంటి నోటిఫికేషన్లు నాకు ఎప్పటికప్పుడు కావాలండి, ఉపయోగించుకుంటాను అనేవాళ్ళు దయచేసి ఇదిగో ఫాలో అయిపోండి. అంతే ఇంకేం లేదు. మరి ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు. దయచేసి షేర్ చేయండి.